హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భార్గవి శారీస్ కలెక్షన్స్. ఏంటి ఈరోజు శారీస్ చూపించకుండా ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మన ఉగాదికి అలాగే నెక్స్ట్ రోజు వచ్చిన రంజాన్ హాలిడేస్ కదండి. సో మా వారికి కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి వరంగల్ ట్రిప్ వేసామన్నమాట. సో సరదాగా మీకు కూడా షేర్ చేద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నానండి. హైదరాబాద్ నుంచి, మా ఇంటి దగ్గర నుంచి వరంగల్కి 151 కిలోమీటర్స్ అండి. 2.5 hours పట్టింది. మీ అరౌండ్ 10:30కి స్టార్ట్ అయితే 2 కల్లా వెళ్ళిపోయాము. 2:30 అలా అయింది. చూసారు కదా, ఇది మీకు గుర్తొస్తే వర్షం పాట, ఈ వర్షం సాక్షిగా గుర్తే ఉండి ఉంటుంది. నేను షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. ఆ పాటలో 1000 స్తంభాల గుడి చూసి అది ఎలాగుందో చూద్దాం అనుకున్నాము. వరంగల్ దానికోసమే వచ్చాము యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. ఇదంతా చూసారా, అప్పట్లో 12th centuryలో కాకతీయులు కట్టిన గుడి అండి ఇది. అసలు 1000 pillars అంటే అప్పుడు ఎలాంటి ఒక ఆర్కిటెక్చర్ ఉందో, అసలు మనకి టెక్నాలజీస్ ఉన్నాయో మనకు తెలియదు. కానీ వీటిని చూస్తుంటే ఎలాగా ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెట్టుకుని ఇలాంటివి మనం కట్టలేం, కానీ ఆ రోజుల్లో ఎలా కట్టారో అర్థం కావట్లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నంది ఉంటుందండి. ఆ నంది కూడా ఏంటంటే ఏకశిలా నంది అనమాట, ఒకే రాక్తో తయారు చేసిన నంది అన్నమాట ఇది. దీనిపైన మీకు ఆ డిజైన్ అంతా చూస్తే మీరు ఒకసారి ఖచ్చితంగా వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మండపం మొత్తం ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా మీకు అన్నీ కలిపి 1000 pillars ఉంటాయండి. పిల్లర్స్ పైన నెంబర్స్ కూడా రాశారు వాళ్ళు. కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవు. సో ఈ కాకతీయులు అక్కడ అప్పుడున్న ఆ శిల్పులు ఒక నైపుణ్యం అన్నమాట ఇదంతాను. చాలా అంటే చాలా బాగుందండి. సమ్మర్ స్టార్ట్ కాబట్టి మాకు అంతగా ఏమీ అనిపించలేదు వేడి. చాలా బాగుంది. ఇక్కడ మనకి శివాలయం ఉంది లోపల. చూడండి ఇక్కడ అన్ని, ఆ పిల్లర్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది అసలుకి. చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ అండి అవన్నీ. ఇంచు కూడా అసలు కదపలేదు, ఎంత పెద్ద దుమారం వచ్చినా సరే. చాలా బాగున్నాయండి. చుట్టుపక్కలంతా కూడా ఏదో ఈ పైపు ఏదో ఉందని సరదాగా ఆడుకుంటున్నారు వీళ్ళు. కొట్టుడు పైపులు అంటాం కదా, చిన్నప్పుడు చూసేవాళ్ళం. చాలా బాగుందని, మాకు క్లైమేట్ కూడా మాకు సహకరించింది. అలాగే వరంగల్ వెళ్ళాము. అక్కడే మనకి వరంగల్ కోట మధ్యలో భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. చాలా ఫేమస్ కదండి మనకి వరంగల్ అమ్మవారి గుడికి వెళ్ళాము. కానీ అక్కడ వీడియో ఏం తీయలేదు కాబట్టి పోస్ట్ చేయలేకపోతున్నాను. తర్వాత వరంగల్ కోట అండి. ఇది శిథిలావస్థకి, అంటే కాకతీయుల కాలంలో కట్టింది. తర్వాత మధ్యలో తుగ్లక్ ఒక రాజు వచ్చి దీన్ని మొత్తం ధ్వంసం చేశారు అప్పట్లో. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కొంచెం మళ్ళీ దీన్ని కొంచెం పార్క్ కింద అలాగా వీటిని డెవలప్ చేశారనమాట. చూడండి వెనకాలన్నీ కూడా మీకు తవ్వకాలు బయటపడిన స్తూపాలు అనమాట. అవన్నీ కూడాను ముక్కలు విరిగిపోయి అన్నీ ఉన్నాయి. సో కాసేపు అక్కడ మేము టైం స్పెండ్ చేస్తూ, ఇదిగో మా హస్బెండ్ మా పాప కూడా అక్కడ ఉన్న పిల్లర్స్ మీద ఆడుతున్నారు. సో అదంతా నిజంగా ఆ పార్క్ అన్నది 20 rupees పర్ హెడ్ టికెట్ ఉంటుంది. అక్కడికి అది ఈవినింగ్ 6 లోపల అయిపోతుందండి, క్లోజ్ చేస్తారు. సో ఎవరైనా వరంగల్ వెళ్తే కనుక ఈ పార్క్, ఈ కోట ఇదంతా కూడా, దీని పక్కన ఒక స్వయంభూ లింగేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది, శివాలయం ఒకటి ఉంది. ఇవన్నీ పక్కన కుష్మహాల్ ఒకటి ఉందండి. ఈ కోట ఇవంతా కూడా మీకు ఈవినింగ్ 6 లోపల చూసేసుకోవాలి, తర్వాత క్లోజ్ అయిపోతాయి. సో మేము వెళ్ళేసరికి 5 అయింది అప్పటికి. అయినా మాకు అలో చేశారు కాబట్టి 6 వరకు అని మొత్తం చూసామండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూస్తే చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, సగం పాదము, పిల్లరు, ఇవన్నీ అన్నీ మట్టిలో కూరుకుపోయాయండి. తర్వాత తవ్వకాలు అన్నీ కొన్ని బయటకు తీసి అలా పెట్టారనమాట. ఎంత బాగుందండి ఆ కట్టడాలు చూడండి. అసలు ఆర్కిటెక్చర్, మీకు నా షార్ట్ చూస్తే దాంట్లో ఫొటోస్ పెట్టాను నేను. మంచి పిల్లర్స్, దానిపైన లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ రూపం ఉన్న అవన్నీ కూడా పెట్టారండి, ఉన్నాయండి స్టోన్స్. అవన్నీ నేను వీడియో తీయలేకపోయాను, ఫొటోస్ ఉంది. ప్లస్ మా అమ్మాయికి కేపాప్ ఫ్యాన్స్ కదా, ఆవిడ డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడే మనకి పార్క్ పక్కనే, అంటే పార్క్ అంటే కోట పక్కనే స్వయంభూ శివాలయం ఒకటి ఉందండి. లోపలికి వెళ్ళి దర్శించుకున్నాము, అంత బాగుంది. వరంగల్ ట్రిప్ మాకు చాలా బాగా జరిగిందండి. ఇక నైట్ మేము వచ్చేసరికి 11 అయిందండి. ఇంటికి వచ్చేసరికి పడుకుని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ లేచి, అంటే 9కే లేచామనుకోండి, లేచి మళ్ళీ మేము అప్పటికప్పుడు అనుకుని అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరామండి. అది అరౌండ్ 220 kilometers ఉందండి మన ఇంటి దగ్గర నుంచి, కుకట్పల్లి దగ్గర నుంచి. సో అలా స్టార్ట్ అయ్యాము. మధ్యలో అంటే అక్కడ వరంగల్ దాన్ని ఏమంటారండి,
అలంపూర్ జోగులాంబ టెంపుల్, అమ్మవారి టెంపుల్, శక్తిపీఠం అక్కడికి వెళ్ళాం అనమాట. దారిలో కొంచెం కాఫీ బ్రేక్ లాగా తీసుకున్నాము. మధ్యలో ఏదో మినర్వా కాఫీ షాప్ కనిపిస్తే నాకు అన్ని సినిమా గుర్తులేనండి. 1000 స్తంభాల గుడికేమో వర్షం పాట గుర్తుకొచ్చింది, వెళ్ళాను. తర్వాత మినర్వా కాఫీ అంటే నాకు బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది, మినర్వా అని. ఆ మినర్వా ఇది కాకపోవచ్చు. మినర్వా కాఫీ షాప్ అన్నారు. కొంచెంసేపు బ్రేక్ తీసుకుని అక్కడ కాఫీ తాగామండి. అక్కడే పక్కన పోచంపల్లి హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకేవేవో షాప్స్ కూడా పెట్టారండి వాళ్ళు. అక్కడ కాఫీ షాప్లు తెలుసు కదండి మీకు, హైవేలో కాఫీ షాప్స్ కానీ అని పెడితే ఇలాంటి షోరూమ్స్ కూడా ఉంటాయి అక్కడ. సో అథెంటిక్ అనమాట అవన్నీ కూడాను. చాలా బాగున్నాయి. ఇక్కడ వినాయకుడు కూడా ఒట్టి వేలుతో చేసిన వినాయకుడి బొమ్మలు, అలాగే నాన్ స్టిక్ కడాయిలు కూడా ఉన్నాయండి. మట్టి కడాయిలు ఉన్నాయి, జాడీలు ఉన్నాయి. చాలా పక్కన నెయిల్ పాలిష్లు అలాంటి షాపులు కూడా ఉన్నాయండి. అన్నీ షూట్ చేయలేదు. ఉన్న కాసేపుడు ఆ కాఫీ ప్రిపేర్ చేసే టైంలో కాస్త ఇలా అవన్నీ చూసాం అక్కడ ఉన్న షాప్స్ని. అలాగే మా వారి కాఫీ, నేను కాఫీ, మా పాప బూస్ట్ అవి తాగేసి చూసారా పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది మినర్వా కాఫీ షాప్. ఇక్కడే కాదని చాలా ఉన్నాయండి. ఏదో కొంచెం చూడడానికి అంబియన్స్ బాగుందని ఇక్కడ దిగామన్నమాట. సో కాఫీ కూడా బాగుందండి, కాకపోతే కాస్టే చాలా ఎక్కువ, 60 రూపీస్ అంటండి. అంత వర్త్ అయితే కాదు. మనకి 20 రూపీస్ దొరికే కాఫీ అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఓకే అంతే. ఇది మనకి మిషన్ కాఫీ లాగా. ఇది చూసారు కదండి, మేము ఆలంపూర్ జోగులాంబ టెంపుల్కి వచ్చాము. కాకపోతే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉందండి. ఈ టెంపుల్ అమ్మవారు చాలా బాగా దర్శనం జరిగిందండి మాకు. చాలా బాగున్నారు అమ్మవారు. 5వ శక్తిపీఠం అండి అమ్మవారు. పన్ను భాగం, అమ్మవారు ఒక పన్ను భాగం ఇక్కడ పడిందని చెప్తారన్నమాట. కానీ ఏంటంటే గుడి అంతా బాగుంటుంది, చాలాగా స్ట్రాంగ్ అండి. అసలుకి అప్పట్లో కట్టిన టెంపుల్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు కదా. కాకపోతే బయటకు వచ్చాక ఆ నీట్నెస్ కానీ, హైజీనిక్ కానీ, ఆ తర్వాత చుట్టుపక్కల షాప్స్ అంటూ ఏమీ లేవండి. ఒకే ఒక్క షాప్ పెట్టారు కొబ్బరికాయలకి, చిన్న చిన్న కొబ్బరికాయలు పెట్టి చాలా మోసంగా అమ్ముతున్నారు అక్కడ. అంత బాగాలేదు బయట. బట్ అమ్మవారి టెంపుల్ సరౌండింగ్స్ ఇక చూస్తున్నారు కదా మీరంతా కూడా ఎంత బాగుందో. పక్కనే ఉన్న తుంగభద్ర నది కూడా చూసామండి. అమ్మవారి గుడి పక్కనే తుంగభద్ర నది కూడా కనిపిస్తుంది చక్కగా. ఇవన్నీ చూసుకొని ఇగోండి ఇలా వెనక వాళ్ళు చూస్తే మీకు అమ్మవారి గోపురం అది కనిపిస్తుంది అనమాట. చాలా బాగా దర్శనమైంది. కాకపోతే ఇంకా మెయింటెనెన్స్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఈ రివర్ వాటర్ అంతా చూసుకుని ఎంత నీట్గా ఉంచేసారో, వాటర్ అంతా కూడా చాలా బాగుందండి. అక్కడి నుంచి బయలుదేరి మరి కర్నూలు వచ్చాక కొండారెడ్డి బురుజు చూడకుండా ఎలా ఉంటాము. చెప్పాను కదండి నాకు సినిమాలో ప్రభావం ఎక్కువని. ఇక్కడ కూడా సరిలేరు నీకెవరు, ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఆ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో దాని ఇన్స్పిరేషన్గా చూసాము. అదిగోండి చాలా బాగుంది. పైకి ఎక్కలేదండి, ఉంది ఆప్షన్ ఉంది కానీ మేము ఎక్కలేదు. జస్ట్ అదంతా చుట్టూ అంతా చూసేసుకుని కొన్ని ఫొటోస్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. రిటర్న్ వస్తూ గద్వాలో దిగి, మీకు తెలుసు కదండి గద్వాలో శారీస్ కూడా నేను తీసుకున్నానని, అదనమాట. సో ఈ ట్రిప్ మాకు 2 డేస్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎవరికైనా 2 డేస్ ఖాళీ దొరికినప్పుడు చక్కగా హ్యాపీగా ఒకరోజు వరంగల్, ఒకరోజు కర్నూలు పెట్టుకోండి. చాలా హ్యాపీ ట్రిప్ అండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.